మున్సిపాలిటీ బాబు ఒక మా ఇంట్రెస్ట్ ఎవరు కూడా ఎత్తుకోకుండా మా సమస్యగా సరే నేను చెప్తున్నా కదా, మేము ఇచ్చిన వాళ్ళకి మీ రూల్స్ ప్రకారం మీరు చూసుకుని చెప్పాము అంతవరకు, వేరే ఏం చెప్పలేదు. చేస్తారా చేయాలని వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు మీరు వాళ్ళకే కంప్లైంట్ చెప్పాలా, వాళ్ళేం చేయాలి మా మీద ఎన్నికలు సరే దాని గురించి నేను మాట్లాడలేదు కదా. చేసుకోవాలి అన్ని మీరు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, రాజకీయాలు మీ సంబంధం సోషల్ మీడియాలో చెప్తున్నారు కాబట్టి చెప్పాను. బోర్డు పెడతారు సంబంధం లేదు. కాదు సార్ నేను కూడా కొంచెం కరెక్ట్గా వ్యవహరించాను సార్, మీకు ఏమీ చేయలేదు, కరెక్ట్గా వ్యవహరించాను. నేను అడిగేది ఒకటే, అది కూడా తప్పండి, మీకు తెలుసు సార్ తప్పని, మీరు తప్పనేది మీకు తెలుసు, అది మీకు అర్థం చేసుకోవాలి. మేము అర్థం చేసుకోండి, మీకు ప్రెజర్ వచ్చింది దాని మీద తీయమంటున్నారు. సరే గుడివాడ ప్రజలకు ఒక విన్నపం పోలీస్ తరపున ఏమంటే, మన గుడివాడ పట్టణంలో ఫ్లెక్సీల వారనేసి ఒక సోషల్ మీడియాలలో ఒక మెసేజ్ వస్తూ ఉంది. దాని గురించి మేము పోలీస్ శాఖ తరపున మున్సిపల్ అధికారులకి కోరడమైంది. ఏమంటే, మనము ఫ్లెక్సీలో ఏదైనా మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు దాన్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళు కట్టుకునే విధంగా ఏర్పాటు చేయమని, అలాగే దాంట్లో ఉన్న మ్యాటర్ కూడా ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే విధంగా ఉంటే దాన్ని అలౌ చేయవద్దని కూడా చెప్పడం జరిగింది. అది మున్సిపల్ అధికారులను వాళ్ళను వెరిఫై చేసుకునేసి పర్మిషన్ ఇవ్వమని చెప్పింది. ఆ మ్యాటర్ని వెరిఫై చేసుకుని ఏముంది దాంట్లో మ్యాటరు అని చూసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అందుకు చెప్తే అక్కడ ఎలాంటి విషయము లేదు. ఇది ఇకపైన మున్సిపల్ అధికారులను కోరడేమంటే, ఖచ్చితంగా ఒక అనుమతి ఇచ్చేటప్పుడు దాన్ని స్క్రూటినీ చేసి ఒక అధికారి ఒక రెస్పాన్సిబుల్ అధికారి స్క్రూటినీ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సి కోరడమైంది. ఎలాంటి ఫ్లెక్సీలు తీయలేదు, మేము మున్సిపల్ అధికారులు కోరడమైంది. కొన్ని ఫ్లెక్సీలు అసభ్యకరంగా కానీ లేదంటే ఒకరిని రెచ్చగొట్టే విధంగానే ఉంటాయి. మీరు దాన్ని వెరిఫై చేసి ఇవ్వాల్సింది కోరుతున్నాము. స్క్రోలింగ్ వస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో మీరు జాగ్రత్త చూసుకోమని చెప్పడం జరిగింది. మీరు అది తీపిస్తే
మీరు రెచ్చిపోకుండా ఉంటారా? తీపిస్తే అనలేదు, మీరు వెరిఫై కాదు, తీపిస్తే మీరు సరే చెప్పలేదు కదా, మేము ఇచ్చిన వాళ్ళకి మీ రూల్స్ ప్రకారం చెప్పాము అంతవరకు, వేరే ఏం చెప్పలేదు. ఫస్ట్ సిద్ధం అని వేసింది వాళ్ళు, మీరు వాళ్ళకేం కంప్లైంట్ చెప్పలా, వాళ్ళేమి చేయలా, మీరు మా మీదకి వస్తా ఉన్నారు. మీరు వెరిఫై చేయండి, వాళ్ళు వేసిన మున్సిపాలిటీ దాని మీద కదా, మున్సిపాలిటీ చెప్పారు అవి కూడా తీపించండి మొత్తం సిద్ధం అనేది కూడా అది తీస్తే మాకేం పర్లేదు. ఇవి అన్ని బాగోలేదు, మీరు ఏదైనా ఉంటే మీ ఆస్తుల మీద మీరు ఎట్లాంటివి వేయాలా ఎట్లాంటివి వేయకూడదు, మీ రూల్స్ ప్రకారం మీరు చేయండి. చాలా ఉండే చెప్పండి, మేము చెప్పింది ఈ ఫ్లెక్సీల గురించి చెప్పాం కానీ ఒక ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీ చెప్పలేదు. సరే మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నా, సిద్ధానికి తీయమని మీకు కంప్లైంట్ ఇస్తున్నా, మీరు ఏం చెప్తారు చెప్పండి కంప్లైంట్ కి. ఎన్నికలు సరే దాని గురించి నేను మాట్లాడలేదు కదా, సోషల్ మీడియాలో పెడుతున్నారు కాబట్టి చెప్పాను. సార్ వాళ్ళు కనుక సిద్ధం అనే పోస్టర్ తీయకపోతే మేము తీయం, వాళ్ళ తీస్తే సంబంధం లేదు, ఇది మా మాట సార్, సంబంధం లేదు సార్, మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధం లేదు, మీరు చెప్పినాక తీయాల్సిందని చెప్తాం వాళ్ళకి. ఈ ఫ్లెక్స్ కూడా సిద్ధం, ఫ్లెక్స్ కూడా మీది కాదు, మీరు తప్పనేది మీకు తెలుసు, అది మీకు మీ అర్థం చేసుకోవాలి, మేము అర్థం చేసుకోండి. మీ ప్రెజర్ వచ్చింది దాని మీద తీయమంటున్నారు, సరే దానికి దాంట్లో అయితే ఈరోజు ఇక్కడ గురువారం మొత్తం సిద్ధం అంటూ వైసీపీ పోస్టర్లు ఎన్నికలకు సిద్ధం అనుకుంటూ వైసీపీ పోస్టర్లు మొత్తం వేసింది. దానికి మేము సై అంటూ సై రెడీ, మేము కూడా సై అంటూ మేము కూడా పోస్టర్ వేస్తే ఆ పోస్టర్ తీపిస్తానికి వస్తారండి. పిచ్చా వీళ్ళకి, పోలీసు వాళ్ళకి ఏం పని? సిఐ వచ్చి ఇక్కడ దగ్గరున్న పోస్టర్ తీపిస్తారా? ఆయనకేం పని అండి? లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే మొత్తం అందరూ అన్ని తీపించండి. మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకో. మొన్న రామారావు గారు విగ్రహాన్ని దండేయడం కూడా మమ్మల్ని అడ్డుకుంటారా? అంతా మీ ఇష్టం ఉందా? డబ్బును ప్రతివాడు పోస్టర్లు వేసేయగలడు, లేపించారు కదా అని చెప్పేసి మేము సై అని చెప్పి మేము కూడా రెడీ అయితే, దమ్ముంటే ఒక దానికి ఎదుర్కొంటానికి రెడీగా ఉండండి. ఎన్నికలు మానేసి సోదవ్వరాలండి మీ డ్రామాలేంటి. మున్సిపల్ సిబ్బందికైనా కానీ పోలీసు వారికైనా కానీ న్యాయం ప్రకారం వ్యవహరించాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ మాకు ఇంకా మిగిలింది కొద్దిగా గొప్ప, దాన్ని అనవసరంగా పోగొట్టుకోవద్దని చెప్పేసి మీకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టర్ మీద చేయి పెడితే సహించేది లేదు, ఒక్క సిద్ధం కూడా మిగలదు. మేము దేనికైనా రెడీ, ఆల్రెడీ దేనికైనా రెడీ. దమ్ముంటే ఆ పోస్టర్ తీసి చూడండి, మీకేమొద్దో గుడివాడ ఏమొద్దో చూద్దాం బేసి.